భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే మా హనుమాన్ చాలీసా పారాయణం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. ఈ పారాయణం చేయాలి అంటే నియమాలు ఏమైనా అవసరమా? అసలు చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి? వాటి గురించి వివరించండి. హనుమాన్ చాలీసా ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్నారు, ముందు నుండి కూడా చేస్తున్నారు. మనకి సోషల్ మీడియా లేదు కాబట్టి తెలీదు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని. అసలు ఎందుకు చేస్తారు హనుమాన్ చాలీసా? ముందుగా మనం హనుమంతుడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాం. హనుమంతుడు అనంటేనే చిరంజీవి, అంటే మరణం లేనివాడు హనుమంతుడు. ఎక్కడైతే హనుమ నామస్మరణ జరుగుతుందో అక్కడ సుఖ సంతోషాలకి లోటు ఉండదు. ఇది శాస్త్రంలోనే చెప్పబడింది, మనం అనుకొని చెప్పడం విషయం కాదు. ఓకే, మనకు అనిపించింది చెప్పే విషయం కాదు, అంటే అనుభవంతో వచ్చింది కాదు, అంటే శాస్త్రంలో ఉంది. ఈ హనుమాన్ చాలీస పారాయణం చేసి దాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి వాళ్ళు చెప్పినట్టు కాదు. అంటే హనుమంతుని చేస్తే ఇది, హనుమంతుని చేస్తే అది కాదు. హనుమంతుడి యొక్క గొప్పతనము శాస్త్రంలోనే, రామాయణంలోనే చెప్పబడింది. మనం ప్రత్యేకించి ఆయన గురించి మనం ఇంకా యాడ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదని అర్థం. ఎందుకు హనుమంతుడు అంత గొప్పవాడు? ఆయనకి పుట్టుకతోనే అన్ని శక్తులు ఉంటాయి. అన్ని శక్తులు ఉండి ప్లస్ ఋషుల యొక్క ఆదరణ, ప్లస్ మహర్షుల యొక్క ఆదరణ, దేవతల యొక్క ఒక్కొక్క దేవత నుండి ఒక్కొక్క శక్తిని ఆయన పొంది ఉంటాడు. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఆయన మహర్షులు ఈ యజ్ఞాలు యాగాదులు చేస్తా అంటే అల్లరి ఎక్కువ, పోయి డిస్టర్బ్ చేసే దానికి నీకున్న శక్తి నీకు గుర్తు రాదు, అది ఎవరైనా గుర్తు చేస్తే తప్పితే నీకు గుర్తు రాదు అని శాపం పెట్టింటారు. అందుకు ఆయన నార్మల్ గా పెరిగి ఎక్కడైతే రామాయణంలో హనుమ యొక్క ఎంట్రీ వస్తుందో అక్కడ నుండి రామాయణం ఒక పీక్స్కి వెళ్తుంది అనమాట. మనం రామాయణం చూస్తే ఎందుకంటావా, హనుమ యొక్క ప్రవేశం రానంత వరకు రాముడు కూడా నిస్సయ స్థితిలో ఉంటాడనమాట. ఏమి తోచని పరిస్థితిలో, అంటే నాకు సీతమ్మ జాడ దొరుకుతుందో దొరకదో అని, అసలు నేను సీతమ్మని కలుసుకోలేనేమో, అసలు చూడలేనేమో అనే ఆ స్థితిలో ఉన్న రాముడికి ఎప్పుడైతే హనుమంతుడు తోడవుతాడో, ఒక హోప్ అంటాం కదా, ఆ హోప్ హనుమంతుని వల్ల వస్తుంది. సాక్షాత్తు నారాయణ స్వరూపమైన రాముడికే హోప్ వచ్చినప్పుడు సాధారణ ప్రజలు మనం కష్టంలో ఉన్నప్పుడు హనుమంతుడిని పట్టుకుంటే మనకు ఆ హోప్ హనుమంతుడు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే హనుమంతుడు ఎంటర్ అయితేనే రామాయణంలో సుందరకాండ అనేది ఒక కాండ జరుగుతుంది. మనకి బాలకాండ, యుద్ధకాండ, కిష్కింధకాండ ఇవన్నీ కాండలు ఉన్నాయి కాబట్టి సుందరకాండ మొదలవుతుంది. సుందరకాండ అంటేనే సుందరము, హనుమంతుడు అంటేనే సుందరం. అక్కడంతా సంతోషమే ఉంటుంది, అక్కడ అన్ని విజయాలే ఉంటాయి. అసలు హనుమంతుడిని ఎవరు ఎక్కువ ఆరాధించాలి అనే డౌట్ కూడా ఇక్కడ ఉంది. అమ్మాయిలు ఆరాధించినా చాలా మంచిదే, అబ్బాయిలు ఆరాధన చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఒక్క హనుమంతుని యొక్క ఆరాధన వల్ల మనకి కండ పుష్టి లభిస్తుంది, దేహ తేజస్సు లభిస్తుంది, బుద్ధి బాగా వికసిస్తుంది, మనోబలం కూడా కలుగుతుంది. హనుమంతునికి అంత గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన పట్టుకుంటే ఇది రాదు, ఇది కుదరదు, ఇది జరగదు అనేది లేదు. అంత గొప్ప వ్యక్తి హనుమంతుడు. మనం చాలా మంది సెలబ్రిటీస్ కూడా చూస్తుంటాం హనుమాన్ మాల ధరించడం, హనుమాన్ యొక్క ఆరాధన చేయడము. నువ్వు ఆయన్ని పట్టుకున్నావు అంటే నీకు జరగదంటూ ఏమీ లేదు. నువ్వు న్యాయంగా పట్టుకున్నావా లేదా అనే విషయం డిపెండ్స్ ఆన్ యూ. అంతే, నువ్వు కరెక్ట్ గా న్యాయంగా ధర్మబద్ధంగా ఉండి నువ్వు హనుమాన్ని పట్టుకున్నావు, ఆయన నీకు ఆ కార్యం ఖచ్చితంగా నెరవేర్చేలాగా చేస్తాడు. కార్యసిద్ధి హనుమంతుడు, కార్యాన్ని నెరవేర్చేవాడు హనుమంతుడు. అసలు ఎలా చెయ్యాలి ఈ హనుమాన్ చాలీసా పారాయణం? దీంట్లో దీక్షలు 2 రకాలు ఉంటాయి. 40 రోజుల హనుమాన్ దీక్ష ఒకటి ఉంటుంది, 11 రోజుల హనుమాన్ దీక్ష ఒకటి ఉంటుంది. ఈ 40 రోజుల దీక్ష చేస్తామనే వాళ్ళు ఆల్మోస్ట్ అబ్బాయిలందరూ 40 రోజులే చెయ్యండి, కుదురుతుంది కాబట్టి. ఎవరు 11 రోజులకి రావద్దు, చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈ 40 రోజులు కూడా ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. 11 సార్లు పారాయణం చేయాలి. ఆడపిల్లలకి 40 days కుదరదు కాబట్టి 11 days ప్రతిరోజు 11 times పారాయణం చేయండి. ఖచ్చితంగా 11 times
21 టైమ్స్ 108 టైమ్స్ ఇది సంఖ్య. ఓకే. హనుమాన్ చాలీసా పారాయణం మనం చేసే సంఖ్య. సంకల్పం చెప్పుకోవాలమా ముందే ఎన్నిసార్లు చేస్తున్నాము ఏంటి అనేది? సంకల్పం చెప్పుకోవాలి. ఇది మంగళవారం కానీ శనివారం కానీ ప్రారంభం చేయాలి. ఓకే. స్వామికి సంకల్పం చెప్పుకొని, స్వామి మేము 11 రోజులు 11 సార్లు చదువుతాము, లేదా 40 రోజులు 11 సార్లు చదువుతాము. ఇలా ఈ విధంగా స్వామితో మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత మొదలు పెట్టుకోవాలి. దీక్షగా చేసే వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు, నియమనిష్టలు ఉంటాయి. ఖచ్చితంగా నియమనిష్టలతో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇప్పుడు పెళ్ళయిందమ్మా మాకు ఆడవాళ్ళు, మేము ఇట్లా బ్రహ్మచర్యం పాటించలేము అనేవాళ్ళు, అది మీ యొక్క అనుకూలత, మీ ఇంట్లో ఒక అనుకూలత దాన్ని బట్టి. కానీ పెళ్లి కాని అబ్బాయిలు కానీ పెళ్ళైన అబ్బాయిలు కానీ 40 days దీక్షగా చేస్తే వచ్చే ఫలితమే వేరు. 40 రోజులు హనుమాన్ని పట్టుకున్న తర్వాత ఆయన ఇచ్చే శక్తి అంతా ఇంత కాదు, అది చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే. ఎందుకంటే హనుమంతుడు ఇవ్వలేదంటూ ఏది లేదు కాబట్టి. ఇంకా నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా దీక్షగా చేసి. ఎన్ని రోజులు చేసినా అన్ని రోజులు ఇంట్లో వండటం కూడా అవాయిడ్ చేయాలి. పూర్తిగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇంకా అలా కుదరని పక్షంలో ఇంకా మీరు దేవుళ్ళకి దూరం చేస్తారు, అది ఇది అనేది కూడా మనకు చెప్తారు. కాబట్టి మీరు మాత్రం ఉంటే చాలా మంచిది. చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు ఇంట్లో కుదిరితే పూర్తిగా అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. ఒక్కటి, మనం హనుమాన్ చాలీసా దేనికోసం చేస్తున్నాం? జాబ్, పిల్లలు, పెళ్ళి, తర్వాత ఉన్నత ఉద్యోగం, ఆరోగ్యం, ఏ దానికైనా కూడా 40 days ఆర్ 11 days సంకల్పం ఉంటుంది. ఏదైనా కూడా ధర్మబద్ధమైన కోరిక ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్రేమ, భక్తి, శ్రద్ధలతో చేస్తే ఆయన వానర రూపంలో వచ్చి ఖచ్చితంగా దర్శనమిస్తాడు. ఓకే. ఖచ్చితంగా మనం హనుమంతుని యొక్క ప్రెజెన్స్ ని చూడవచ్చు. ఎలా చూడవచ్చు అంటే, ఒక వానర రూపం అనే కాదు, మనం ఎక్కడైనా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకి భయం వేసినప్పుడు కూడా జస్ట్ మనం అక్కడ మట్టిలో హనుమాని రాసి మనస్ఫూర్తిగా తలుచుకున్నా కూడా గాలి రూపంలో ఆయన ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. చల్లని గాలి తగలడం. ఇక్కడ ఏంటంటే మన మనస్సు ప్రధానం, మన నమ్మకం ప్రధానం, మన భక్తి ప్రధానం. ఏదైనా మనం నమ్మకంతో మనసు పెట్టి భక్తితో చేస్తే భగవంతుడు ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. అలానే ఆయన వచ్చి మనతో డైరెక్ట్ గా ఏం మాట్లాడు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడుతున్నాడని చాలా మంది చెప్తున్నారు కదా. చెప్తారు. ఆయన వచ్చి డైరెక్ట్ గా మనతో ఏం మాట్లాడి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు నా కోసం 11 సార్లు చదివినావా, నేను విన్నాను 11 సార్లు చదివిండేది, అలా ఏం చెప్పాడు. అలా ఏం చెప్పాడు. మనకి ఉన్నాడు అనేది ఆయన శక్తి, ఒక ప్రెజెన్స్ మనకు తెలుస్తుంది. వానర రూపంలో ఆయన దర్శనం ఇస్తాడు. ఏ వానరము వచ్చి మాట్లాడేది నేనైతే ఇంతవరకు అయితే చూడలేదు. మళ్ళీ మాట్లాడింటే వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళనే చెప్పుకోవాలి. అంతే. వానర రూపంలో మనకి ఆయన దర్శనం ఇస్తాడు. భగవంతుడు ఉన్నాడు అనంటే మనకి డైరెక్ట్ గా అంటాం కదా, విష్ణుమూర్తి ఏమి శంకు చక్కెర కదా హస్తాలు వేసుకొని మన ముందుకి రాడు అనేది. మానవ రూపంలోనే భగవంతుడు ఉంటాడు. తర్వాత ఈ పంచభూతాలలో మొత్తం ఆయన దాగి ఉంటాడు. ఒక గాలి రూపంలో, ఒక భూమి రూపంలో, ఒక ఆకాశం రూపంలో, ఒక వర్షం రూపంలో. ప్రకృతి అంతా భగవంతుడే. మనం ఆ ప్రెజెన్స్ ని చూడాలి, లేదా కళ రూపంలో ఆయన దర్శనం ఇస్తాడు. అంతేగాని డైరెక్ట్ గా గద పట్టుకొని అయితే ఆంజనేయ స్వామి మన ముందుకు వచ్చి నిలబడ్డు. ఆయన నిలబడితే మనం కూడా తట్టుకోలేము. అంత పరాక్రమ శక్తిమంతుడు ఆయన. ఇప్పుడు 11 రోజుల పాటు స్త్రీలే ఇంట్లో చేస్తున్నారు అనుకోండి, ముందుగా అంటే హనుమంతుడి విగ్రహం ఏమైనా పెట్టుకొని అభిషేకాలు అలాంటివి చేయటము ఇలాంటిది ఏమైనా ఉంటుందా? లేదు అంటే నార్మల్ గా నిత్య దీపారాధన చేసుకొని మనం ఈ హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణమా అనేది చేసుకుంటే సరిపోతుందా? ఏ రకంగా చేయొచ్చు? ఇక్కడ హడావిడి అనేది పక్కన పెట్టేస్తే, మనం సాఫ్ట్గా ఇంట్లో హనుమాన్ ఫోటో ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఫోటో లేకపోయినా కూడా, నేనేం చెప్పాను, ఎక్కడ ఏమీ లేకపోయినా నేలపైన రాసి హనుమాన్ ఒక దండం పెట్టుకుంటే ఆయన ప్రెజెన్స్ మనకు తెలుస్తుంది అని చెప్తున్నాను. దాన్ని బట్టి ఏంటి, ఫోటో ఉన్నా లేకపోయినా, విగ్రహం ఉన్నా లేకపోయినా, ఇక్కడ ఆర్భాటం హంగులు అవసరం లేదు. మీరు దీక్ష కోసం చేస్తున్నారు, మీ కామ్యం కోసం చేస్తున్నారు, భగవంతుని యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నారు. కాబట్టి 11 రోజులు 11 సార్లు ఏ ఆర్భాటం లేకోకున్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్ళాలంటారా ఈ చేస్తున్న? మీకు ఆలయం దగ్గరగా ఉంటే వెళ్ళండి. ఒకవేళ ఆలయాలు కొంతమందికి దగ్గరగా ఉండవు, మళ్ళీ ఇప్పుడు ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మేము వెళ్ళలేమమ్మా, మేము వెళ్ళని పొజిషన్ ఉంటుంది. వెళ్ళే అంత మీకు ఉంటే అక్కడ అందుబాటు వెళ్ళండి. లేదు మీకు లేదు అవైలబిలిటీ, మేము వెళ్ళలేము అంటే ఇంట్లోనే మనస్ఫూర్తిగా స్వామిని మనస్సు పెట్టి శ్రద్ధతో చేయండి. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు స్వామి తీరుస్తాడు. అంటే కోరికల కోసమే హనుమాన్ చాలీసా చేయాలనా అంటే, ఏ కోరిక కోరుకోకున్నట్టు హనుమాన్ దీక్ష మనం చేసినా కూడా ఆయన మనకి రక్షగా మన వెంట ఉండి కాపాడుతాడు.
ఓకే. ఇప్పుడు మరి ఈ మధ్య కాలంలో ఈ దీక్షలు ఈ విధంగా కాకుండా హనుమాన్ చాలీసా పారాయణం ఇళ్లల్లో పారాయణం పెట్టించడం లాంటివి మనం చూస్తున్నాం. అంటే ఆ ఒక్క రోజు వరకే చేసుకోవడము, ఇన్ని సార్లు సంఖ్య ఇలా చేయటము అని చెప్పి కొంతమందిని పెట్టి ఇలా చేయించటం. ఇలా చేస్తున్నప్పుడు కూడా దీక్షలో ఉన్న వాళ్ళు వస్త్రాలు ధరించినట్టు ఈ సింధూరపు రంగు వస్త్రాలు ధరించటము ఈ విధానం అంతా కూడా ఒకసారి దీని గురించి కూడా వివరణ ఇవ్వండి. ఇప్పుడు ఇళ్లల్లో హనుమాన్ చాలీసా పారాయణము, ఇప్పుడు భగవద్గీత పారాయణము, లలిత సహస్రనామాల పారాయణం అన్ని వచ్చేస్తాయి. అందరూ సామూహికంగా వచ్చి ఇప్పుడు వాళ్ళు సపరేట్ బ్యాచ్ కూడా ఉంటున్నారనమాట. ఇట్లా మేము వచ్చి చేస్తాము అనేది చాలా మంచి విషయం. ఇంట్లో పారాయణం చేపించుకోవడం అనేది అయితే చాలా మంచి విషయం. వచ్చిన వాళ్ళకు కూడా మనము భోజనాలు అన్ని మనం సమకూర్చి వాళ్ళకి ఆతిథ్యం అంతా మంచిగా చేసి పంపిస్తాము. ఇక్కడ మీరు అన్నట్టు వస్త్రధారణ అనేది స్వామికి ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి, సింధూరం కలర్ ఆరెంజ్ కలర్ కాబట్టి ఆరెంజ్ కలర్ ధరిస్తారు. ఖచ్చితంగా ధరించాలనా అంటే ధరించాలని అయితే లేదు. మామూలుగా ఆరెంజ్ కలర్ వస్త్రం ఎవరు ధరిస్తారు? సన్యాసులు ధరిస్తారు. అవును. అంటే బ్రహ్మచర్యంగా ఉండే వాళ్ళు ఎక్కువ ధరిస్తారు. అంటే గృహస్థులు ధరించకూడదా అని అంటే ధరించకూడదు అని ఏం కాదు. కంప్లీట్ గా పూర్తి ఏ డిజైన్ లేకోకున్నట్టు ప్లెయిన్ ఆరెంజ్ ధరించకూడదు. ఓకే. ఇక్కడ అది నియమం. మీరు ఆరెంజ్ కలర్ వస్త్రం వేసుకోవచ్చు, ఆ రోజు వేసుకోవద్దని చెప్పలేదు. పూర్తిగా ప్లెయిన్ గా ఉండేది. మామూలుగా బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు, బ్రహ్మచారులు, బ్రహ్మచారిణిలు, సన్యాసం తీసుకున్న వాళ్ళు ప్లెయిన్ ఆరెంజ్ ధరిస్తారు. ఇదొక్కటి మనం చూసుకోవాలి, మనం ఏం వేసుకుంటున్నామని. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటూ ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఉంటూ ప్లెయిన్ అనేది వేసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇంకా దీంట్లో బట్టల నియమం అంటే ఆరెంజ్ కలర్ అనేది చాలా మంచిది, వేసుకోవద్దని అయితే ఎవరు చెప్పరు. ఆ రోజు వేసుకొని 11 సార్లు పారాయణం పెట్టుకోవచ్చు, 21 సార్లు పారాయణం పెట్టుకోవచ్చు, 108 సార్లు పారాయణం పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఓపిక. అంటే వచ్చింటారు కదా, ఆ బ్యాచ్ అంతా వస్తారు కదా పారాయణం చేయడం, ఆ బృందం అంతా వాళ్ళ ఓపిక. వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడుకుంటారో అన్నిసార్లు ఇలా ఒక రోజు చేపించుకోవడం అనేది చాలా మంచిది. ఓకే. అదేం చేపించుకోకూడదు అనేది ఏం లేదు, చేపించుకోవచ్చు. వచ్చిన వాళ్ళకు కూడా మనం మంచిగా ఆతిథ్యం కూడా ఇచ్చి పంపించాలి. ఇప్పుడు ఇలా పారాయణం మనం ఒక్క రోజు కోసం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా తిదివార నక్షత్రాలు ఏమైనా చూసి పెట్టుకుంటే ఎక్కువగా ఫలితం ఉంటుంది అనేది ఏమైనా ఉంటుందంటారా? మనకి మంగళవారము దశమి, శనివారం దశమి, ఇలా మంగళ శనివారంలో దశమి పడినప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది. లేదు ఏ వారమైనా పర్వాలేదు, దశమి తిథి ఉంటే మంచిది. లేదా తిథితో పని లేదు, మంగళవారం శనివారం పెట్టుకోవచ్చు, పౌర్ణమి రోజు పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకా ఇట్లా గ్రహ పీడితంగా బాధపడుతూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకే తెలియదు. ఊరికి అనవసరమైన జబ్బులు, ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది పడుతుంటారు, మానసిక వేదన, ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అమావాస్య రోజు పెట్టుకుంటారు. అమావాస్య రోజు కూడా సాయంత్రం పూట పెట్టుకోవాలి, ఉదయం పూట కాదు. సాయంత్రం పూట పెట్టుకోవడం వల్ల ఈ గ్రహరీత్యా బాధపడే వాళ్ళు, ఇప్పుడు మామూలుగా మనం అంటాం కదా ఏదో ప్రయోగాలు చేస్తుంటారు అనే అలా చేసి వాళ్ళకి అనిపిస్తే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అమావాస్య రోజు పెట్టుకోవాలి, సాయంత్రం పూట పెట్టుకోవాలి, నైట్. ఓకే. పెట్టుకోవడం వల్ల మనకి ఏదైతే మనం దేని వల్ల అయితే బాధపడుతున్నామో దాని నుండి కొంచెం నివృత్తి అనేది కలుగుతుంది. ఈ ఒక్కరోజు పారాయణం వల్ల కలిగే దానికంటే మనం 11 రోజులు 40 రోజులు దీక్షగా చేసేదానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనం నాన్ వెజ్ తినడం మానేస్తాం, బ్రహ్మచర్యం పాటిస్తాము. ఆ 11 రోజులు కూడా 11 సార్లు చదవాలంటే కంపల్సరీ స్వామికి మనం దగ్గరగా ఉంటాం. అవును, సమయం ఎక్కువ కేటాయిస్తాం కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం చాలా సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏదైనా ఇలాంటి పూజలు ఇవి మనం కొన్ని రోజులు పెట్టుకొని చేస్తున్నప్పుడు ఎవరింటికి వెళ్ళకూడదు, ఊరు వదిలి వెళ్ళకూడదు, ఇలాంటివి కొన్ని పాటించాలి అంటారు. ఇప్పుడు ఈ విషయంలో 11 రోజులు చేస్తున్నప్పుడు అట్లా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు, లేదు అంటే ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళకూడదమ్మా. ఏదైనా దీక్ష అంటే ఇప్పుడు పొలిమేర దాటుకోకున్నట్టు మేము ఉంటామని అన్ని చెప్పుకోవాల్సిందే ఫస్ట్ టైం మన సంకల్పం. లేదు ఇప్పుడు కొంతమంది వేరే ఊర్లకు పోయి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకు కుదరదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఏ ఊరికి వెళ్ళకోకున్నట్టు కూడా సంకల్పం చేసుకోవచ్చు, అది కూడా దీక్షే. ఇప్పుడు ఏదైనా మనం ఇది చెయ్యము, మనం రెగ్యులర్ గా చేసేదాన్ని ఇది చెయ్యము అని సంకల్పం చెప్పుకున్నామంటే ప్రతి ఒక్కటి దీక్ష కింద కౌంటే. ఇప్పుడు నువ్వు రెగ్యులర్ గా ఒక పదార్థం తింటుంటావు, నేను 40 రోజులు ఆ పదార్థం తినను అని నువ్వు మొక్కున్నావు అనుకో,
దీక్షనే. దీక్షనే. నువ్వు రెగ్యులర్ గా ఒక ప్లేస్ కి వెళ్తుంటావు, అది నీకు అలవాటు పడిన ప్లేస్, నీకు అలవాటు అయిన ప్లేస్, నేను అక్కడికి వెళ్ళను అని నువ్వు మొక్కున్నావు అంటే అది కూడా దీక్షనే. ఏదైనా దీక్ష అంటే కఠినమైన నియమాలతో చేసేది, అంటే మన మనస్సుని అదుపులో పెట్టుకునేది. మన మనస్సు అదుపులో ఉండడానికి చేసే ప్రక్రియనే దీక్ష అంటాం మనం. దీనికి ఏంటి, మనం రీజన్స్ ఏం పెట్టుకుంటాం, నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఎవరితోనూ మనం గొడవ పడకూడదు, ఎవరిని దుర్భాషలు ఆడకూడదు, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఒకరింటికి వెళ్ళకూడదు అని ఎందుకు చెప్తారు అని అంటే, నువ్వు ఆల్రెడీ దీక్షలో ఉన్నావు, నువ్వు భగవంతునికి దగ్గరగా ఉన్నావు. ఒకరింటికి వెళ్ళడం వల్ల ఏమైతుంది అంటే, నువ్వు వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం వల్ల వాళ్ళు ఏ విధంగా భోజనం వండింటారో నీకు తెలియదు, వాళ్ళు ఏ మనస్తత్వంతో వండింటారో తెలియదు. నువ్వు అది తినేసి రావడం వల్ల నీకు ఇక్కడ మైండ్ డిస్టర్బ్ కావచ్చు, ఎందుకంటే అది మన రక్తంలో వెళ్తుంది కాబట్టి మనం తిన్నది. ఇంకొకటి ఏంటంటే, 11 రోజులు దీక్షలో ఉన్నప్పుడు ఒకరింటికి వెళ్ళొద్దు, ఒకరితో ఎక్కువ మాట్లాడొద్దు అని ఎందుకు చెప్తారంటే, వాళ్ళు ఏదో అనవసరమైన విషయాలు మాట్లాడుతుండొచ్చు, ఆ పాపం నీకు వస్తుంది. నువ్వు దీక్షలో ఉండి అవి విన్నా, దానికి నువ్వు సపోర్ట్ చేసినా, అవి ప్రతిసారి నీ చెవున పడుతున్నా, అందుకు ఒకరితో ఎక్కువగా కలిసి ఉండొద్దు, ఒకరింటికి వెళ్ళొద్దు అని చెప్తాం. ఏదైనా కూడా ఒక దీక్ష అంటే కంప్లీట్ గా భగవంతుడు మనమే, భగవంతుడు మన మధ్య ఇంకెవరు ఉండకూడదు. ఒకవేళ అంటే వృత్తిరీత్యా కావచ్చు, వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి తిరగటానికి సంబంధించిన బిజినెస్లే ఉండొచ్చు, అట్లాంటప్పుడు నాకు ఇలాంటిది కుదరదు కాబట్టి కానీ నేను ఈ పూజ చేయాలనుకుంటున్నాను, ముందే సంకల్పంలో నేను ఇలాంటి నియమం పెట్టుకోను స్వామి, కానీ నేను ఈ పూజ నిష్టగా చేసుకుంటాను చెప్పుకుంటే సరిపోతుందంటారా? ఇప్పుడు మనం దీక్ష 11 రోజులు 40 రోజులు అని చెప్పినాం కదా, ఇప్పుడు ఇదే దాన్ని మేము దీక్షగా చేయలేము స్వామి, మేము 11 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటాము, ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఉండలేని పరిస్థితి. అలాంటి వాళ్ళు డైలీ 11 సార్లు పారాయణం చేసుకోవచ్చు, ఏ దీక్ష ఉండదు. అప్పుడు సమయం కూడా ఇదే టైం కి అనేది కూడా ఏం లేదు, ఆ రోజు సమయ పాలన ఇంపార్టెంటా? నువ్వు దీక్ష చేసినా చేయకపోయినా సమయ పాలన అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని రోజులు అయితే చేస్తానని మొక్కుతావో, ఆ ఏ రోజైతే మొదటి రోజు ఏ సమయానికి అయితే చేస్తావో అదే సమయమే చేయాలి. నువ్వు నియమాలు పాటించకపోయినా, దీక్షగా చేయకపోయినా కూడా సమయ పాలన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని చెప్తారు అంటే, మనం ఏదైనా ఒక రోజు ఇది ఈ టైంకి స్టార్ట్ చేసి మనం పూజ చేసాం, ఒక వారం రోజులు చేసాం, ఆ టైంకి అక్కడ ఒక శక్తి అనేది ఉత్పత్తి అయి ఉంటుందన్నమాట. మనం మళ్ళీ రెగ్యులర్గా అదే టైంకి చేస్తూ ఉంటే కాలంలో అంటే ప్రకృతిలో ఒక శక్తి ఉత్పత్తి అయి అది మనలోకి చేరుతుంది. మనం పొద్దున, మధ్యాహ్నము, రాత్రి ఇలా అనుకుంటే అది అంత పని చెయ్యదు. ఇప్పుడు ఒక్క దానిపైనే స్ట్రెస్ పడడానికి, అటు ఇటు స్ట్రెస్ పడడానికి ఎంత తేడా అవుతుంది. సమయ పాలన అనేది చాలా ఇంపార్టెంట్. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.